వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వైల్డ్ లైఫ్ వీడియోస్ చూస్తాం కదండి, నేషనల్ జియోగ్రఫిక్ కానీ లేదంటే అంటే విదేశాలకు సంబంధించి, భారతదేశంలో కాదు విదేశాలకు సంబంధించి. అక్కడ వాళ్ళు ఏంటంటే ఈ అటవీ జంతువులు అంటే కొన్ని ఏమో ఏఐ సంబంధించిన అంటే ఏఐలో క్రియేట్ చేసి ఉంటారు, కొన్ని మాత్రం నిజంగానే జరిగిన ఉంటాయి. ఒక ఆపద నుంచి ఏదైనా ఒక జంతువుని కాపాడితే కృతజ్ఞతాభావంతో తదుపరి రోజో ఆ తర్వాత ఆ కాపాడినటువంటి వ్యక్తిని కలవడానికి పిల్లలతోటి ఆ జంతువులు ఇంటికి వస్తూ ఉండడం, ఇవన్నీ మనం వీడియోలో చూస్తాం, చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే దాడి చేసేటువంటి జంతువుల్ని చంపేస్తూ ఉంటారు కొంతమంది, వాటిని చూపిస్తారు, అదిగో సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా జరిగిందని. వాళ్ళ మీద కేసులు ఇవేమి ఉండవు. కానీ మన భారతదేశంలో మాత్రం ఏంటంటే ఇలా దాడి చేస్తున్న, ఒకవేళ దాడి నుంచి కాపాడుకునే క్రమంలో అటువంటి క్రూర జంతువుని ఏదన్నా చంపేసిన భారతదేశంలో వన్యప్రాణి చట్టం కింద కేసులు పెడుతున్నారు. అంటే ఇక్కడ ప్రాణాలు పోయినా పర్వాలేదు, అది దాడి చేసి మన ప్రాణాలు తీసేస్తే కేసు ఉండదు పులుల మీద, సింహాల మీద. కానీ అవి మన మీద దాడి చేసి చచ్చిపోతున్నప్పుడు కాపాడుకునే ప్రయత్నంలో పొరపాటున చచ్చిపోయానుకోండి, నువ్వు చచ్చిపోతే చచ్చిపో, మాకెందుకయ్యా, చచ్చిపోతే చచ్చిపో, అసలే చిరుతపులులు లేవు, సింహాలు లేవు, పులులు లేవు అని ఏడుస్తుంటే ఓ పక్కన నీ మీద దాడి చేసిందని చంపేస్తావని వన్యప్రాణి చట్టం కింద కేసు పెట్టారు. ఇది జరిగింది మన ఓన్ గుజరాత్లో. కేసు వివరాల్లోకి వెళ్తే, గుజరాత్లో ఒక 60 ఏళ్ల వృద్ధుడు బాబుభాయ్ నారన్భాయ్ వాజా తన ఇంటి దగ్గర ఉన్నటువంటి షెడ్లో కూర్చున్నప్పుడు చీకటి మాటను ఒక చిరుతపులు అకస్మాత్తుగా ఆయన మీద దాడి చేసింది. తండ్రి కేకలు విన్న ఆయన కుమారుడు శార్దూల్ 27 సంవత్సరాల వయసు గదిలో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చాడు. వెంటనే ఆ చిరుత బాబుభాయ్ని వదిలి శార్దూల్ మీద, ఇంకో పులి మీద దూకింది. కొడుకు చిరుత పంజాల్లో చిక్కోవడం, బాబుభాయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్న ఈటే కొడవలి తీసుకుని చిరుత మీద ఎదురు దాడి చేసి చంపేశాడు. ఆయన చెప్పినటువంటి మాటలు, రాత్రి నేను షెడ్లో ఉన్నప్పుడు చిరుత వచ్చింది, దాన్ని భయపెట్టడానికి కేకలేస్తే నాపై దాడి చేసి గొంతు పట్టింది. నా కొడుకు రాగానే చిరుతను వదిలి వాడి మీద దాడి చేసింది. వాడిని కాపాడే ప్రయత్నంలో చివరికి కొడవలతో దాన్ని చంపేశాను. సో తండ్రి కొడుకులిద్దరికీ కూడా గాయాలయ్యాయి. వాళ్ళని మొదట ఉనా ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్నటువంటి మన గౌరవ అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి ఉపయోగించిన ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం వన్యప్రాణిని చంపినందుకు బాబుభాయ్ శార్దుల్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాకింగ్గా ఉంది కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇదే వార్తను చూడండి, ఒకవేళ ఇదే వార్త చిరుత దాడిలో 2 మృతి, తండ్రి కొడుకుల మృతి వార్త. గుజరాత్లో ఒక వన్యప్రాణి అంటే ఒక చిరుతపులి వచ్చి చీకటిలో షెడ్లో కూర్చున్నటువంటి బాబుభాయ్ నారన్భాయ్ వాజా అనే 60 ఏళ్ల వ్యక్తి మీద దాడి చేసింది. దాడి చేసిన క్రమంలో కేకలు విన్నటువంటి అతని కుమారుడు శార్దూల్ కూడా వచ్చి ఆ పులిని ఎదిరించేటువంటి క్రమంలో పులి చేసినటువంటి దాడిలో 60 ఏళ్ల తండ్రి, 27 ఏళ్ల కొడుకు ఇద్దరు కూడా చనిపోయారు. చిరుతను పట్టుకోవడానికి వన్యప్రాణి అధికారులు వల పన్నుతున్నారు. గుజరాత్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. వారిద్దరికీ కాంపన్సేషన్ ప్రకటించింది. చిరుత తిరుగుతున్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేతిలో కర్రలు పట్టుకుని తిరగాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇది వార్త. అంటే ఇక్కడ కేసు పులి మీద లేదు, పులి మీద కేసు లేదు, అది వన్యప్రాణి. అది ఇక్కడ వీళ్ళిద్దరిని చంపేసినా, వీళ్ళ ప్రాణాలు పోయినా దాని మీద కేసు లేదు, ఏదో కాంపన్సేషన్లే ఇది. కానీ అదే పులో, ఎలుగుబంటో, ఇంకోటి ఏదో ఒకటి, ఒక క్రూర జంతువు అడవిలోంచి వచ్చి మన మీద దాడి చేసింది. దాడి చేసినటువంటి క్రమంలో నాకు నా ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి, నా కుటుంబానికి నేను అవసరం కాబట్టి, పర్లేదులేమ్మ పులి నన్ను చంపేసుకొని వదలలేను కాబట్టి నేను దాన్ని చంపేశా. చంపడం నా ఉద్దేశంగా, దాడి చేయడం నా ఉద్దేశం, అది వెళ్ళిపోవాలి అని. కానీ అది లేదు, అది నేను కొట్టిన దెబ్బలకి చచ్చిపోయింది. సో నా మీద కేసు, అది చచ్చిపోయేలా కొట్టేసావు కాబట్టి, వన్యప్రాణిని చంపేసావు కాబట్టి నీ మీద కేసు పెడతాం, బొక్కలు వస్తాం. ఏం చెప్పాలండి, ఇలా ఉన్నాయి మన చట్టాలు. వీళ్ళకి ఉచ్చులు పెట్టి చంపేసేటువంటి వాళ్ళు దొరకరు, స్మగ్లర్లు దొరకరు. కానీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏదైనా ఒక జంతువుని ఇలా చంపిన దానికి మాత్రం కేసులు పెట్టేస్తారు. అలా ఉన్నారు మన అధికారులు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.